హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇప్పుడు చిన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అని అంటారు. ఈ చిన్న బెడ్రూమ్లో మనం సిమెంట్ సెల్ఫ్ ఎలా రిపేర్ చేస్తామనేది ఈ కంప్లీట్ వీడియో ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు చివరి వరకు చూస్తే ఈ వీడియోలో ఏ మెటీరియల్ వాడామో, ఎలా చేసామో అనేది కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా చివరి దాకా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏదో ప్రకారంగా మనం మార్కింగ్ వేసుకొని, మార్కింగ్ తర్వాత హోల్ చేసుకొని, హోల్స్ స్టీల్ లైట్ సంబంధించి కొలతలు తీసుకొని ఆ కొలతల ప్రకారం స్టీల్ లైట్ కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్నాక కట్ చేసుకొని మొత్తం సబ్ చేసుకొని దాని ప్రకారం మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకు రూమ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి దాంట్లో బీరువా వదిలి, బీరువాకి పట్టే స్థలం వదిలేసి 3.5 ఫీట్ వదిలేము. దాన్ని బట్టి మిగతాది సెల్ఫ్ ఎంత అయితే అంత వచ్చింది దాన్ని తీసుకున్నాము. అయితే మనం ఈ సెల్ఫ్ మొత్తానికి 6 mm లేదా చరణా స్టీల్ రాడ్ వాడతాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి బాత్రూమ్ వచ్చింది కాబట్టి బాత్రూమ్ కాడ మొత్తం అంటే బయటికి రాదు కాబట్టి బాత్రూమ్ కానీ ఒక 2 ఇంచులు లోపల పడాలి కాబట్టి అక్కడ మొత్తం అయితే ఎంత వచ్చిందో ఆ గోడను బట్టి మనకు మెజర్మెంట్ వస్తుంది. అయితే అక్కడ మనకి ఫీట్ మాత్రమే వచ్చింది, 12 ఇంచులు వచ్చింది. 12 ఇంచుల సెల్ఫ్కి మనం పై నుంచి కింద వరకు 6 బల్లాలు ఇచ్చాము. 6 బల్లాలకి 15 ఇంచులు గ్యాప్ ఇచ్చాము. 15 ఇంచులు గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి 15 ఇంచులు సెల్ఫ్ నుంచి 6 బల్లాలు వచ్చాయి. ఈ 6 బల్లాలు వచ్చాయి కాబట్టి చాలా వస్తువులు కూడా మనకి దాంట్లో చాలా ఐటమ్స్ కూడా పడతాయి. ఫ్యూచర్లో కబోర్డ్ చేసుకున్నా కూడా, డోర్స్ పెట్టుకున్నా కూడా నీట్గా సూపర్గా ఉంటాయి. ఎందుకంటే మన పక్కన బీరువా కూడా అటాచ్మెంట్ చేసుకున్నాం కాబట్టి బీరువాకి ఆ డోర్స్ మొత్తం కవర్ పై మొత్తం క్లోజ్ అయిపోద్ది. పై నుంచి కింద దాకా వెంటిలేషన్ కానించి అదే మంచిగా సూపర్గా ఎక్సలెంట్గా సెట్ అవుద్ది. పైన మనం లోపల బాత్రూమ్ పైన లోవర్ రూఫ్ పెట్టుకున్నారు. ఆ లోవర్ రూఫ్లో కూడా మనం డోర్స్ వేసుకొని దానికి కూడా పెట్టుకోవచ్చు. దాని లోపల ఎన్ని కావాలంటే ఐటమ్స్ వేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈ విధంగా హౌస్ ఓనర్స్ వాళ్ళు ఫిట్ చేసుకున్నారు కబోర్డు. మనం స్టీల్ లైట్ కబోర్డు అయిపోయినాక తర్వాత మెత్తుకోవడం ఎలా అనేది ఈ వీడియో చూపించడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు నేను మెత్తేటప్పుడు ఇక్కడ లేను, అదేవిధంగా మన కోణాలు పెట్టేటప్పుడు కూడా లేను, ఫెన్సింగ్ అప్పుడు కూడా లేను. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. వేరే వీడియోలో మనం ఏ విధంగా సెల్ఫ్ మెత్తుతామో, అదేవిధంగా కోణాలు పెడతామో, ఫిట్ చేస్తామో వీడియోలో ఉంది. సో అక్కడికి వెళ్ళి చూడవచ్చు. ఈ సిమెంట్ కబోర్డ్ అనే దాంట్లో మాత్రం ఇవి సెల్ఫ్లో మాత్రం ఆ వర్క్ లేదు ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా వేరే వీడియోలోకి వెళ్ళి మీరు అక్కడ చూస్తే మీకు ఎలా మెత్తామో, ఎలా కొనలు పెడతాము అనేది కంప్లీట్గా అనేది అర్థమైంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఓన్లీ స్టీల్ కట్టడం అనేది ఉంటుంది. సో మీరు చూసి నెక్స్ట్ వీడియోకి వెళ్తారని ఆశిస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా. సో అప్పటివరకు బాయ్, సెలవు.